దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 21 జనవరి 2025. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగాలు ఆదికాండము 49, 50 అధ్యాయాలు మరియు మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. మొదటిగా ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసెదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడను. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గద్దించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసమును తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవును నివసించును. అతడి ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్దబము. అతడి విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను. గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉన్ను. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోను, క్రింద దాగియు నగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించి సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండను. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను.
ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాం దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనాను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టారు. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టారు. అక్కడనే నేను లేయాను పాతిపెట్టిదని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదని. యాకోబు తన కుమారుల ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. ఆదికాండము 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైనవి. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షం నా మీద ఉన్న యెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా నిమిత్తం సమాధి త్రవ్వించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనని. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టకపోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళారు. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టారు. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయను. యొర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినముల దుఃఖం సెల్పెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సనుపుట చూచి, ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడను. అది యొర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేశారు. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టారు. దాన్ని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నిమిత్తం మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చారు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించను అనుకుని యోసేపు నాకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావకమునకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలాగా పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 సంవత్సరములు బ్రతికాను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచాను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడాడు. యోసేపు తన సహోదరులను చూచి
నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకుని పోవాలని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడే మృతి పొందాను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచారు. కొత్త నిబంధన మత్తయి సువార్త 15వ అధ్యాయం 1-20 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగారు. అందుకైన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గనపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వల్ల నీకేది ప్రయోజనమగును, అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను అక్కర్లేదని చెప్తున్నాను. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోటపడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోట్లోనికి పోవునదంతే కడుపులో పడి బహిర్భూమిని విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును అని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.